కోల్డ్ అండ్ కాఫ్ కాడా. ఓకే. సో యూజువల్గా కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు డిఫరెంట్ రెసిపీస్ టేస్టీగా చేసుకున్న తినాలని అనిపించదు, చాలా డల్ మూడీ స్వింగ్లో ఉంటాము. సో కోల్డ్ అండ్ కాఫ్ కాడా కాబట్టి ఒక మెడిసినల్ రెసిపీ అనమాట, ఆయుర్వేదిక్ టైప్లో ఉంటుంది. ఓకే, చూద్దాం మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసావో ఏంటో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వామ్మో, చాలా ఏమంటారు లీవ్స్ కనిపిస్తున్నాయి, మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీవ్సే. నాకు అర్థం టోటల్లీ ఆయుర్వేదిక్ అనమాట. నిజంగా. అండ్ ఆయుర్వేదిక్ అప్పుడప్పుడు మనం ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక ఆయుర్వేదిక్ ఫుడ్ కానీ మెడిసిన్ లాగా తీసుకుంటే హెల్దీగా ఉంటాం అనమాట. అండ్ ఇప్పుడు ఎలాగో వెదర్ చేంజ్ అయింది, చాలా మందికి కోల్డ్ అండ్ కాఫ్ తెలిసిందే. సో చక్కగా కోల్డ్ అండ్ కాఫ్ కాడా అనమాట. సూపర్. అండ్ ఆకులు ఏంటంటే ఒకసారి మాకు చెప్పేస్తావా? ఓకే, ఇది మునగాకు, ఉసిరి ఆకు, బేసిల్ లీవ్స్, తులసి అండ్ మల్లెపువ్వు ఆకు, అలాగే జామాకు. వావ్, అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా వస్తాయి, మంచి అరోమా వస్తుంది. ఓకే, సో మిగతావన్నీ మనకు తెలిసినవే అనమాట. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఫైన్. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేయాలి కొంచెం. సో అది ఒక కొంచెం 2 minutes బాయిల్ అవ్వాలి, అప్పుడు మనం ఈ లీవ్స్ ఇవన్నీ కూడా వేసేద్దాం. ఓకే. సో యూజువల్గా ఇది ఎవ్రీ వన్ తీసుకోవచ్చా? ఏమన్నా కొంతమందికి ఆకులు పడవు కదా, జాస్మిన్ ఆకు, విసరాకు కొంతమందికి పడదు కదా. సో అది ఏంటి అంటే కాంట్రా ఇండికేషన్ అని కాదు, కానీ కొందరికి ఎలర్జీస్ ఉంటాయి, కొన్ని లీవ్స్ పడవు. సో ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అలాంటి వాళ్ళు అది ఒక్కటే ఎలిమినేట్ చేసేస్తే మిగతాదంతా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ ఒక్క లీఫ్ ఏదైతే ఉందో అది మనం ఎలిమినేట్ చేసుకొని మిగతాదంతా సేమ్ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. అండ్ ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్ కదా. అవును, ఇది ఒక గ్లాస్ తీసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ లైక్ 250 ml తీసుకుంటే సరిపోతుంది ఒక్కరు. ఓకే. అండ్ చాలా వరకు కోల్డ్ అండ్ కాఫ్ సిరప్స్ ఏవైతే ఉన్నాయో అవి తాగగానే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంటుంది. మరి ఇది కూడా అలాగా డ్రౌజినెస్ని ఇస్తుందా ఈ డ్రింక్? డ్రౌజినెస్ ఇస్తుందా అంటే లైక్ కొంచెం ఏమంటారు, బాడీ స్టేబుల్గా ఉంటుంది అండ్ కొంచెం కామ్నెస్ని అయితే ఇస్తుంది. ఓకే, సో అది ఉపశమనం అంటారు కదా, అలా ఉండబోతుంది అన్నమాట. ఓకే. అండ్ అందరూ కూడా ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు, ఇమ్యూనిటీ తగ్గడం వల్లనో లేదంటే వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోవడం వల్లనో, పొల్యూషన్ కూడా ఒక పొల్యూషన్ అండ్ కోవిడ్కి భయపడి చాలా మంది బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం మానేశారు. సో చాలా మంది ఇమ్యూనిటీస్ తక్కువ అయిపోయాయి కాబట్టి వాళ్ళ కోసమే ఇది నిజంగా. అండ్ ఇప్పుడు అందరికీ అవసరము కోల్డ్ అండ్ కాఫ్, అలా ఈజీగా వచ్చేస్తుంది అందరూ. సో ఎవరైతే ప్రజెంట్గా కోల్డ్ కాఫ్ అంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వచ్చేవాళ్ళు అండ్ అలాగే చాలా కాలం ఉంటుంది, కొందరికి కోల్డ్ కాఫ్ వస్తే త్వరగా పోదు, అలాంటి వాళ్ళు ఇది డైలీ 250 ml రెగ్యులర్గా 1 week తీసుకుంటే కనుక త్వరగా రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ కోల్డ్ అండ్ కాఫ్ ఏంటంటే అది మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఒకసారి వర్క్ అవ్వదు, యాంటీబయాటిక్ కోర్స్ లాగా తీసుకోవాలి, ఒక 5 days 7 days అంటారు. సో డెఫినెట్గా ఒక 5 days అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. అవును. ఓకే. సో ఫస్ట్ మనం స్పైసెస్ వేసేసుకుందాం. కొద్దిగా మిరియాలు. ఓకే. అండ్ కషాయాలు కూడా చాలా మంది తీసుకుంటున్నారు, అంటే ఏంటంటే కొంచెం పొట్ట మంట పుట్టడం అలా చేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ యూస్ చేసేస్తున్నారు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో. అలా కాకుండా చాలా మైల్డ్ ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకొచ్చాము. తర్వాత అల్లము, ఇది కూడా కొంచెం క్రష్ చేసి, సో డిపెండ్స్, కొద్దిగా వేసుకున్నా కూడా మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలాచి కొంచెం. చాలాగా నువ్వు తేనె తీసుకొచ్చావు కాబట్టి టేస్టీగానే ఉంటుంది. అవును. అండ్ ఈ అరోమాస్ అన్నీ కలిస్తే ఇంకా ఎక్సలెంట్. ఇలాచి. వావ్, అలా ఇలాచి వేయగానే ఆ అరోమా సూపర్గా ఉంది. తర్వాత లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, ఇప్పుడు మనం ఆకులు వేసేసుకుందాం ఒకటి. ఫస్ట్ మునగాకు, ఆ తర్వాత ఉసిరాకు,
తర్వాత బేసిల్ లీవ్స్, తర్వాత తులసాకు, మల్లెపువ్వు ఆకులు, తర్వాత జామాకులు కూడా. ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసేద్దాం. సో మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు మనకు దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మనం చాలా చేసుకోవచ్చు అని. ఇది చూస్తే వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారు నిజంగా. అండ్ ఎలా అంటే చాలా హ్యాపీగా ఏంటంటే మనం ఎప్పుడు ఇంట్లో దొరికే ఆకులు ఇలాంటి ఏమైనా హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే చాలామంది మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటితో క్యూర్ చేసుకుంటూ ఉంటారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అలోపతి మెడిసిన్స్ వాడకుండా. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఓకే, సో చక్కగా మరగపెట్టేసాము, నా అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేయాలి. ఓకే, యా. సో ఒక బౌల్లో స్ట్రెయిన్ చేయాలి ఫస్ట్. సో చక్కగా వడగట్టుకుందాం. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడం. సో వాటర్ మంచి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. యా, సో వెరీ లైట్ కలర్. సో ఇది మనం పిల్లలకి కూడా జస్ట్ ఒక 20 to 30 ml అలా చిన్నగా పట్టించవచ్చు. ఓకే, ఇందులోనే మనం తేనె కూడా కలుపుతాం. ఓకే, సో టేస్ట్ చేసిన తర్వాత చూడాలన్నమాట, అంటే ఏ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేసిందో చూడాలి. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే కదా? యా, కోల్డ్ అండ్ కాఫ్ కాడా రెడీ అయిపోయింది. ఓకే, కోల్డ్ అండ్ కాఫ్ కాడా అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కోల్డ్ అండ్ కాఫ్ కాడాకి కావాల్సిన పదార్థాలు: మిరియాలు 1 టేబుల్ స్పూన్, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, యాలకులు 2, అల్లం కొద్దిగా, జామాకులు 2, బేసిల్ ఆకులు 2, తులసాకులు 2, మల్లెపువ్వు ఆకులు 2, మునగాకు కొద్దిగా, ఉసిరి ఆకు కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా. కోల్డ్ అండ్ కాఫ్ కాడా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో దంచిన మిరియాలు, దంచిన అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మునగాకు, ఉసిరాకు, బేసిలాకు, తులసాకు, మల్లెపువ్వు ఆకు, జామాకు వేసి బెల్లం వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వడగట్టి సర్వింగ్ గ్లాస్లో తీసుకొని తేనె కలిపి సర్వ్ చేసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్ కోల్డ్ అండ్ కాఫ్ కాడా రెడీ.